హాయ్ అందరికీ నమస్కారం. ఆమిగోస్ ఏంటి ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం మాత్రమే అనుకుంటున్నారా? కాదు. పేరు స్పానిష్ సౌండ్ చేసినా ఇది పక్కా తెలుగు వాళ్ళ కోసం. ఆల్రెడీ టీజర్ చూస్తే అర్థమైపోయింది కదా. కానీ ఆమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం వస్తుందని విన్నాను నేను. టీజర్ చూస్తే అలా కనిపించట్లేదు, బద్ధ శత్రువుల్లా కనిపిస్తున్నారు. మరి అసలు ఏంటి ఈ కథ, ఎలా మొదలైంది, కథ ఇక్కడ వరకు ఎలా వచ్చింది, అండ్ ఇది ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అన్న విషయాల గురించి మాట్లాడడానికి ఆమిగోసే మనతో పాటు ఉన్నారు. అంటే వీళ్ళు కూడా పని చేసి ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు కదండి, అందుకనే అన్నాను. సో మరి ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడిద్దాం రండి. కళ్యాణరామ్ గారు హాయ్ అండి. హాయ్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా హాయ్. ఫ్రెండ్సే కదా? మోర్ దెన్ ఫ్రెండ్స్. మోర్ దెన్ ఫ్రెండ్సా? ఓకే. ఎవరు ఎక్కువ తక్కువ అంటే ఏమంటారు మీరు? అందరు ఈక్వల్ అండి. అందరు కలిసి కట్టుగా పనిచేసాం. వి రియల్ ఎంజాయ్డ్ ఎవ్రీ డే ఆఫ్ వర్క్ అండ్ ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ ఫన్. సో ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క రకంగా, అక్కడ కూడా మీ ముగ్గురులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేరియేషన్ కనిపిస్తుంది. కొంచెం భయపడే వాళ్ళు కొందరు, భయపెట్టే వాళ్ళు కొందరు. మరి ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారు అనేది సినిమాలో చూడాలేమో అని అనిపించింది నాకు. ఇక్కడ కూడా అలానే ఉన్నారు, భయపడే వాళ్ళు కొందరు, భయపెట్టే వాళ్ళు కొందరు, సో స్మైల్తో అన్ని తీసుకునే వాళ్ళు కొందరు, అందరినీ నడిపించే వాళ్ళు ఇంకో నేను. సో ఇలా భయపడుతూ అలా ఎలా భయపెడుతున్నారండి? టీజర్ చూస్తేనే భయం వేస్తుంది. మియాం మియాం అంటేనే అమ్మో ఇంత ఇలానా అనిపించింది. అది కళ్యాణ్ గారు భయపెట్టారు. అఫ్కోర్స్ మీ రైటింగ్స్ నుంచే కదా వచ్చింది అది. ఆమిగోసా ఏంటి అని చాలా మంది కన్ఫ్యూజన్. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే చూడొచ్చా, తెలుగు వాళ్ళు కూడా? నేను ఇంట్రోలో చెప్పేశాను, బట్ మీరు కూడా చెప్తే బాగుంటుంది. ఏ నుంచి సి సెంటర్స్ వరకు ఉన్న మూవీ అండి ఇది. ఓకే, ఇంతేనా అండి? సినిమా 2 నువ్వు ఎంత కష్టపడి రాసావు ఈ స్క్రిప్ట్ ని? ఎన్నాళ్ళు పట్టిందండి స్క్రిప్ట్ రాయడానికి? అంటే 1.5 year. 1.5 years స్క్రిప్ట్ రాయడానికి స్పెండ్ చేసి హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూలో మీరు 1 second ఇలా చెప్తే ఎలా? 1.5 years ఆయన స్క్రిప్ట్ రాయడానికి కష్టపడ్డారండి. ఇంకొక 1 year దాన్ని ఇంకా బెటర్ చేసి అద్భుతాన్ని చేసి ప్రజెంట్ చేశారు. సో మొత్తం 2.5 years ఆయన కష్టపడింది. నైస్. కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడు ఆయన ఆన్సర్ విన్న తర్వాత. స్క్రిప్ట్ 2.5 సంవత్సరాలు పట్టింది, బాగుంది. మీకు ఎంతసేపు చెప్పారని డౌట్ నాకు. ఇలానే నాకు పర్ఫెక్ట్ 2 hours నరేషన్ ఇచ్చావు కదా? 2 hours నరేషన్ ఇచ్చాడు. 2 hours ఎగ్జాక్ట్లీ 2 hours 5 minutes అంతా. ఫైట్లు సాంగ్స్ చెప్పరు కాబట్టి సీనిక్ మూమెంట్స్ మొత్తం కలిపి ఒక 2 hours ఫుల్ లెంత్ నరేషన్ ఇచ్చాడు. మామూలుగా కెమెరామ్యాన్స్, డిఓపీస్ వాళ్ళు ఎప్పుడు కూడా కెమెరా ముందున్న వాళ్ళనే చాలా స్టైలిష్గా చూపిస్తారు అనుకున్నాను, బట్ నాకు మీ హెయిర్ స్టైల్ చాలా నచ్చింది సౌందరరాజన్ గారు. షూటింగ్లో బ్లోయర్ వేసేసి ఇది కాదు, ఇప్పుడు రియల్గా చెప్పండి. మీరు మంచిగా జెల్ పెట్టి షూటింగ్ నుంచి వస్తున్నాను, సో అక్కడ ఫైట్ చేసాం. సో బ్లోయర్ అదని గాలి. నా హెయిర్ గురించి ఇప్పుడు డిస్కషన్. సార్ యు ఆర్ వెరీ స్టైలిష్. అదెలా చేస్తారు మీరు? రాగానే ఆయన అడుగుతున్నారు, మీరందరూ చాలా బాగా డ్రెస్అప్ అయ్యి వచ్చారు, నేను మాత్రం షూటింగ్ నుంచి వచ్చానని. బెస్ట్ ఆయనే, నిజంగా చెప్తున్నా. హీ లుక్స్ ట్రెండీ. మేమందరం వెరీ రొటీన్ గా, ఇదిగో ఆయన బ్లాక్, నేను గ్రీన్. సరే ఆయన కళ్యాణరామ్ గారు, బింబిసారా తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. బికాజ్ ఆ బడ్జెట్లో అంత మంచి సినిమాతో అండ్ అంత కలెక్షన్ వసూలు చేసిన సినిమా అది. అండ్ దాని తర్వాత ఆమిగోస్ అన్న ఒక సినిమా వస్తుంది. డెఫినెట్గా కొంచెం కన్ఫ్యూజ్ అయితే చేశారు మీరు టీజర్తో, అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అని. అంటే ఏ పాయింట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది 2 hours ఎస్ చెప్పడానికి రీజన్? ద మేజర్ థింగ్ అంటే లైక్ ఫస్ట్ రాజేంద్ర వచ్చి నన్ను చెప్పింది, సార్ డూ యూ నో అబౌట్ డాపుల్ గ్యాంగర్స్ అన్నాడు. అసలు నాకు అర్థం కాలేదు, డాపుల్ గ్యాంగర్స్ అంటే ఏంటి అసలు. నాకు అర్థం కాలేదు. ఏంటి రాజేంద్ర, నాకు తెలియదు రాజేంద్ర అన్న. సో ల్యాప్టాప్ ఓపెన్ చేసి హీ షోడ్ మీ ద వీడియోస్ ఆఫ్ డాపుల్ గ్యాంగర్స్ దట్ ఆర్ ఆన్ యూట్యూబ్. మీరు యూ కెన్ సెర్చ్. చూసినప్పుడు వాజ్ రియలీ షాక్డ్. నిజంగా అసలు మనం మన పూర్వీకులు, మన తాతగారు కానీ నాయనమ్మ వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటారు, మీకు తెలుసా కథలు చెప్పినప్పుడు మనిషిని పోలిన మనుషులు ఉంటారు, 7 ఉంటారు, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని చెప్తుంటే ఓకే ఇట్ వాజ్ జస్ట్ కథ చెప్తున్నారు కదా అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ అది ఉంది అనేది దగ్గర తీసుకొచ్చే వెబ్సైట్ వచ్చి findmydoppelgangers.net. దట్ వెబ్సైట్ ఇఫ్ యూ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ దే విల్ ఫైండ్ ఇట్ అవుట్. మీరు మీ ఇది ఇస్తే దెన్ దిల్ టేక్ యువర్ పర్మిషన్ వెదర్ దే కెన్ గెట్ యూ 2 people కనెక్టెడ్ ఆర్ నాట్. సో దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ క్వైట్ ఎక్సైటింగ్ ఫర్ మీ. అంటే జనరల్గా ఇప్పుడు డ్యూయల్ రోల్ అన్నా, ట్రిపుల్ రోల్ అన్నా మనకి యూనో రామారావు గారు స్టార్ట్ చేశారు డ్యూయల్ రోల్ చేయడం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తీసుకున్న ఎవ్రీ ఫిల్మ్ వాజ్ సేయింగ్ దట్ ఐదర్ లైక్ యూనో మోస్ట్ ఆఫ్ దెమ్ నాట్, దేర్ ఆల్వేస్ ట్విన్స్, ట్రిప్లెట్స్ ఆర్ 5 members పుట్టారు, ఇలానే చెప్పారు తప్పితే ఒక రియలిస్టిక్ ఐడియా అంటే విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద రియల్ వరల్డ్
ఆ ఐడియాని తీసుకొచ్చి ఒక కథ రూపంలో చెప్పడం అనేది ఐ వాజ్ క్వైట్ ఎక్సైటెడ్. ద వెరీ ఐడియా వాజ్ వెరీ గుడ్. దీంతో పాటు there are a lot of best things in this film, like the way the story unfolds, ఒక క్యారెక్టర్ అన్ఫోల్డింగ్, అసలు వాళ్ళలో ఉన్న ప్రతి క్యారెక్టర్ దే హ్యావ్ దేర్ ఓన్ లైక్ లాట్ ఆఫ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ ఇన్ దెమ్ సెల్ఫ్. వాళ్ళ ఐడియాస్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ వే ఆఫ్ స్పీకింగ్ మెథడ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ కానీ వాళ్ళ కోరికలు కానీ డిఫరెంట్గా ఉంటాయి. రైట్. సో అవన్నీ చాలా బాగా ప్లేసెస్, ఎవరిది ఏంటి అని ఓపెన్ చేసే విధానం ఒకటి. అండ్ ఇంకా అసలు నాకు టాప్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపించింది దేర్ ఇస్ నో విలన్ ఇన్ ద ఫిల్మ్. మీకు ఎక్స్టీరియర్ విలన్ ఎవరు ఉండరు. ఓకే. అంటే ఇప్పుడు ఒక విలన్గా పెట్టి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి కాన్ఫ్లిక్టా, దీస్ ఆర్ ఆల్ రొటీన్ ఫార్మాట్స్. ఇవన్నీ మన ఫార్మాట్స్ వీ హీన్ సీయింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో ఆ ఫార్మాట్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఒక కమర్షియల్ సినిమా చెప్పాడు నాకు. ఓకే. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ క్వైట్ గుడ్. అసలు ఈ మధ్యకాలంలో రాలేదు, అసలు రాలేదంటే అది ఇప్పటిదాకా లేదు. ఇప్పటి వరకు ఐ థింక్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ ఇండియన్ సినిమాలో ఇలాంటి ఫిల్మ్ మీరు చూస్తుంటారు అనేది ఇట్స్ మై రియల్ బిలీఫ్ ఫర్ దిస్ ఫిల్మ్. రైట్. సో రాజేంద్ర గారు, కళ్యాణ్ రామ్ గారు చెప్పినట్టు నిజంగానే ఇది అమ్మమ్మలు నాయనమ్మలు ఈ మాట చెప్పేవాళ్ళు, మనుషులు పోలిన మనుషులు ఉంటారు. ఈ మాట అందరికీ తెలుసు, అందరం విని ఉంటాము, కానీ దాని గురించి అంతగా పెద్దగా ఫోకస్ చేయము. బట్ మీరు ఫోకస్ చేయడానికి రీజన్ అంటే ఎవరైనా కనిపించారా మీకు, లేకపోతే మీ నాయనమ్మ అమ్మమ్మ గారి దగ్గర నుంచి వచ్చి? లేదు. యాక్చువల్లీ నేను ఈ వెబ్సైట్ గురించి ఒక న్యూస్లో ఏదో ర్యాండమ్గా చూసినప్పుడు న్యూస్ చూశాను. చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంకా దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఆ వీడియోస్ చూడటం, ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం. నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు వరకు 7 lakh పీపుల్ పైన వాళ్ళ ఓన్ డాపల్ గ్యాంగర్స్ని వెబ్సైట్స్ త్రూ కలిసారు వాళ్ళు. మనం యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడొచ్చు. ఇది నాకు చాలా, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారిలా ఇంకొకరు, కళ్యాణ్ రామ్ గారిలా ఇంకొకరు దొరకరు. ఇంకా నాలాగా ఎవరు దొరకలేదండి, మిగతా వాళ్ళందరూ దొరికారు, బాగానే దొరికారు. ఇంకా నాలాగా ఎవరు దొరకలే. ఓ, మీరు రిజిస్టర్ అయ్యారా ఇప్పుడు? లేదండి. అదే కదా. ఎందుకండి సినిమా చూసిన తర్వాత మాత్రం ఎవరు రిజిస్టర్ అవ్వరు. ఓకే. ఓ అవునా? ఓ మై గాడ్, భయపడుతున్నారు మీరు ఈ మాటతో. ఓకే, మీరు అయ్యారా రిజిస్టర్? పోనీ లేదు, అంటే నేను దానిలో రిజిస్టర్ అవ్వలేదు, కానీ నాలాగా ఉన్న ఒక అతను వైజాగ్లో ఉన్నాడు. నేను తన ఫొటోస్ చూశాను, ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాడు. మేబీ మూవీ రిలీజ్ తర్వాత తను కలుస్తానేమో. ఓ, సో ఫస్ట్ ఆ ఐడియా న్యూస్ చూసి రావడం జరిగింది. చూసిన తర్వాత వీడియోస్ చూసినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. దీని నుంచి ఏదైనా స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని అప్పుడు దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి, ఫస్ట్ డ్యూయల్ రోల్ అయితే ఇద్దరు తన డాపల్ గ్యాంగర్ని హీరో కలిస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ నుంచి అది రొటీన్ అవుతుందేమో అని ఫర్దర్గా థర్డ్ క్యారెక్టర్ని తీసుకున్నాను. థర్డ్ క్యారెక్టర్ తీసుకుంటే పర్పస్ ఉండాలి స్క్రిప్ట్లో. అది ఒక ఎగ్జైటింగ్ ఐడియా వచ్చింది. అక్కడ నుంచి స్క్రిప్ట్ బాగా డెవలప్ అయింది. అయిన తర్వాత రవి గారు, నవీన్ గారు విని ఎగ్జైట్ అయ్యారు. దానికి నెక్స్ట్ లెవెల్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం. ఓకే, సో ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఆన్ బోర్డ్ వచ్చేసారు, అండ్ దాని తర్వాత హీరో రావడం జరిగింది. యా, మనం దీని గురించి మాట్లాడదాం. అందమైన అమ్మాయిని ఎక్కువసేపు మనం మాట్లాడించకుండా మౌనవ్రతం పాటించేలా చేస్తే బాగోదు. అండ్ యూ టెల్ మీ, లైక్ ఫస్ట్ మీరు ఈ ఐడియా విన్నప్పుడు, బికాజ్ ఎవరికి పేరని సినిమాలో చూస్తాం, డెఫినెట్గా మీరు రివీల్ చేయకపోవచ్చేమో ఇక్కడ. ఏమో ఒక సాంగ్లో అర్థం కావట్లేదు, కొంచెం గెడ్డం లేనిది ఒకళ్ళకి, గెడ్డం ఫుల్గా ఉంది, గెడ్డం కొంచెం ఉన్నది ఒకళ్ళు. ఇప్పుడు ఎవరు మైకలో ఎవరు ఏంటో అనేది అర్థం కావట్లేదు బేసిక్గా.